ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఈ కూటమి ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రైతన్న పండించినటువంటి పంటకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 18 నెలల కాలంలో రైతు పండించినటువంటి పంట, ఆ పంటను కాపాడుకోవటానికి యూరియా దొరకదు, ఆ యూరియాని బ్లాక్ లో కొనాల్సినటువంటి పరిస్థితి. సరే, ఆ యూరియా బ్లాక్ లో కొని ఏదో ఒక విధంగా రైతు అప్పో సొప్పో చేసి ఆ పంటని పండిస్తే, ఆరుగాలం పండించినటువంటి పంటకి అతివృష్టి ఏదైతే వానలు పడి, ఏదైతే వానలో వర్షాలు ఈ విధంగా వరదల బీభత్సంతో పంట నష్టపోతే ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం ఈ 18 నెలలుగా. అదేవిధంగా ఆ పంట ఎంతో కొంత చేతికి వస్తే కనీసం ఆ పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ధాన్యం చూస్తే ఏదైతే కొనుగోలు చేసేటటువంటి ధాన్యానికి డబ్బులు సకాలంలో ఎవరు, ఏదైతే గిట్టుబాటు ధర లేదు. రెండోది, మిర్చి రైతు కష్టాలను మనం చూసాం. అదేవిధంగా పత్తి రైతు కష్టాలని మనం చూస్తా ఉన్నాం. పొగాకు రైతు కష్టాలని, మామిడి రైతు కష్టాలని, అరటి రైతు కష్టాలని, చీనీ రైతులు కష్టాలని, ఇలా మొత్తం అన్ని పంటలకు సంబంధించి ఈరోజు ఉల్లి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పాయింట్ నెంబర్ 1. మరీ ముఖ్యంగా చూస్తే ఏదైతే రైతు భరోసా కేంద్రాలు, రైతన్నను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేపట్టి నడిపించినటువంటి ఆ రైతు భరోసా కేంద్రాలని ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికని పెట్టి 7,600 కోట్లు దాదాపుగా ఈ పంటల కొనుగోలుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అదనంగా. కానీ ఈ రోజు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దాదాపుగా ఏడాదిలో 300 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిమ్మకు నీరెట్టినట్టు కూడా లేదు. ఆయన మాట్లాడతాడు, అన్నదాత కోసం ఏదో ప్రోగ్రాములు చేస్తాడంట, పంచసూత్రాలంట, ఈయనేదో టెక్నాలజీని కనిపెట్టి డ్రోన్ని ఎగరేస్తాడంట. అసలు ముందు ఈడ పంటకి యూరియా ఇవ్వటం చేత కాదు, ఏదైతే పంటకి గిట్టుబాటు ధర కల్పించడం చేత కాదు, ఉచిత పంటల బీమా ఇవ్వటం అసలు చేత కాదు మీకు, ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం చేత కాదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం చేత కాదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఏదైతే ఏ కాలంలో పంట నష్టపోతే, అంటే రబీ కాలంలో పంట నష్టపోతే రబీలోనే ఇన్పుట్ సబ్సిడీ అందించారు, ఖరీఫ్ కాలంలో పంట నష్టపోతే ఖరీఫ్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి. ఉచిత పంటల బీమాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రైతులకు అందించి పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ప్రతి ఎకరానికి 20 నుంచి 25 వేలు రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత పంటల బీమాని గాలి కొదిలేశాడు. అంటే కనీసం రైతులకు పంటల బీమా కట్టేటటువంటి పరిస్థితి లేదు. గత ఏడాది నష్టపోయినటువంటి ఏదైతే పంటకి ఇప్పటికీ పరిహారం అందించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఏడాది మన మోందా తుఫాన్ దాడికి ఏదైతే నష్టపోయినటువంటి పంట అంచనా వ్యయాన్ని తప్పు వేశారు, ఇప్పటికీ ఒక్కళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేవు. పూర్తిగా చూస్తే ఈరోజు రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతును రాజుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తే ఈ రోజు రైతుల్ని అత్యంత హీనంగా, అత్యంత హేయంగా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చూస్తుందనడానికి ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకపోవటం. అదేమని రైతులు రోడ్డు మీదకి వస్తే వీళ్ళు రోహింగ్యాలు, విదేశీ శక్తులు, ఏదైతే సంఘ విద్రోహ శక్తులు. మీరు చూశారు, మామిడి రైతులు, బంగారుపాలెంలో మామిడి రైతుల్ని సంఘ విద్రోహ శక్తులుగా పోల్చినటువంటి వాళ్ళ పత్రికలు, వాళ్ళ ఛానళ్లు, వాళ్ళ పార్టీలు. అంటే వీళ్ళకి రైతులు అంటే వీళ్ళ దృష్టిలో ద్రోహులు. ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా రైతులను ట్రీట్ చేస్తారనడానికి ప్రస్తుత పరిస్థితిలో ఒక ఉదాహరణ. ఈరోజు రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతన్నను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపోయినటువంటి పంటలకి ఏదైతే పంటలకు సంబంధించినటువంటి పరిహారం కూడా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.